హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. మీరు ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. సండే నైటే నేను మండే మార్నింగ్‌కి ఏం చేయాలి, ఏమేం కావాలి అని చెప్పి నైట్ ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను కదా! సో, లాస్ట్ వీడియోలో మీరు అది చూసే ఉంటారు. సో, ఇదొచ్చేసి మండే మార్నింగ్ అండి. ఈ వీడియో వచ్చేసి మీకు వెడ్నెస్‌డే వస్తుంది. ఈరోజు ఇప్పుడే అండి జస్ట్ నేను మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీకు ఈవినింగ్ కల్లా వీడియో వచ్చేస్తుందనమాట. సో, ఇక్కడైతే మార్నింగ్ లేచాను, బ్రష్ చేసుకున్నాను, ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇంకా హెయిర్ అనేది ముడి పెట్టేసుకుంటాననమాట. ఎందుకంటే సమ్మర్ కదండీ, బాగా ఉక్కబోస్తుంది. అందుకే నేను లేవంగానే ప్రతిరోజు అండి, అది సమ్మర్ అయినా, వింటర్ అయినా నేను చేసే పని అదనమాట. సో, ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్‌లోకి వచ్చేసాను. నైట్ అయితే నేను ఇంకా సామాన్లన్నీ వాష్ చేశాను కదా! బౌల్స్ అన్నీ వాష్ చేసుకున్నాను కదా! వీటన్నిటిని సర్దుకుంటున్నాననమాట. సో, మార్నింగ్ లేవంగానే ఫస్ట్ వీటిని సర్దేసుకుంటా నేను. సండే కదండీ! నైట్ నిన్న స్టవ్ మీద ఉన్న బర్నర్స్ అవేంటి ప్లేట్స్ అవన్నీ క్లీన్ చేసుకున్నాననమాట. సో, అందుకని చెప్పి ఇంక ఇందులో ఉండిపోయాయి అవన్నీ. అందుకని చెప్పి ఫస్ట్ సామాన్లన్నీ ఈ బౌల్స్ అన్నీ సర్దేసుకుంటున్నాను. యాక్చువల్‌గా అయితే పాలు పెట్టేసి ఫస్ట్ తర్వాత సర్దుకునేదాన్ని. ఇవన్నీ సర్దేసి బాదాం పప్పుని పీల్ ఆఫ్ చేసుకునేలోపు పాలు కాగిపోయావనమాట. సో, అవన్నీ కావాలి కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ సామాన్లన్నీ సర్దేసుకొని తర్వాత ఇవి పెట్టేసుకున్నాను. ఒకసారి స్టవ్‌ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ సామాన్లు సర్దేటప్పుడే మా హస్బెండ్ కూడా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చారనమాట. మా హస్బెండ్‌కి కాఫీ కోసం వెయిటింగ్ అనమాట. మార్నింగే ఒక కాఫీ ఉండాలి లేవంగానే. ఆయనకు కాఫీ ఇచ్చేస్తే తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి స్నానం చేసేసి వెళ్ళిపోతారండి. మా హస్బెండ్‌కి వర్క్స్ ఎక్కువగా ఉంటే మాత్రం మార్నింగే వెళ్ళిపోతారు. ఒకవేళ ఆ రోజు వర్క్ ఏం లేకపోతే కొంచెం లేట్‌గానే వెళ్తారు. ఎక్కువ శాతం అయితే మార్నింగ్ కాఫీ తాగంగానే ఒక 5 మినిట్స్ ఆగి స్నానం చేసి ఇంక వెళ్ళిపోతారాయన. మరి కుదిరితే టిఫిన్‌కొస్తారు. లేదంటే ఒక్కోసారి టిఫిన్‌కి రారు. ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా రారు. ఈవినింగ్ వస్తారనమాట. ఎలా కుదిరితే అలా. అంటే వర్క్ బిజినెస్ కదండీ! మనకి టైం అనేది చెప్పలేమనమాట. ఆయన కుదిరితే వస్తారు. లేకపోతే లేదు. ఇక్కడైతే నేను పాలల్లో కాస్త మీగడ తీసేశాను. మాకు పాలతోనే వేసే పాలల్లో అంతగా మీగడ రాదండి. చాలా తక్కువగా వస్తుంది. అంటే ఆయనకి సరిగ్గా పాలు కొంచెం వేసే పాలు కొంచెం వాటరీగానే ఉంటాయన్నమాట. కాకపోతే నేను బటర్ ఎక్కువగా ఇంట్లో మనం తయారు చేసుకునే బటర్‌నే పిల్లలకి స్నాక్స్‌కి యూజ్ చేయాలి, కర్రీస్‌లో యూజ్ చేయాలని చెప్పి నేను ఒక 10 డేస్ అలా తీసి పెట్టేస్తానంతే. ఎందుకంటే పాలు ఆల్రెడీ కొంచెం నీళ్ళగానే ఉంటాయి. మరీ మీగడ తీస్తే తాగినట్టు ఉండదు కదండీ కాఫీ, అందుకని చెప్పి. సో, నాకు నెయ్యి అయితే అమ్మ పంపిస్తుంది. మా మమ్మీ వాళ్ళకి పాలిచ్చే అతను మాత్రము చాలా చిక్కగా వేస్తాడండి పాలు. చాలా నెయ్యొస్తుంది. అందుకే అమ్మకు కొంచెం పెట్టుకొని నాకు కొంచెం పంపిస్తుంది నెయ్యి. సో, ఇక్కడైతే వాటర్‌ని కొంచెం గోరువెచ్చగా తాగుతానండి. మార్నింగ్ లేవంగానే ఒక 250 ఎంఎల్ వాటర్ తాగేస్తాను. సో, ఒక పక్క పాలు కూడా పెట్టేశాను కదా! ఈలోపు ఇక్కడ నేను ఒక కుక్కర్‌లో కందిపప్పు వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. అందులో పసుపు, ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. ఒక సబ్స్క్రైబర్ అడిగారు కదండీ చింత చిగురు పప్పు చూయించమని. ఇక్కడ ఇదే నేను చేస్తూ ఉన్నాను. చూసేయండి. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కందిపప్పు వాష్ చేసుకున్నాను. తర్వాత అందులో నేను పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఒక 2 టొమాటోస్, ఒక హాఫ్ ఆనియన్ వేసుకున్నాను. తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వండి. తర్వాత ఇక్కడ బాదం పప్పు ఉంది కదండీ! ఇంకా దానికి పీల్ ఆఫ్ చేసుకోవాలి. మీకు చూపిస్తూ ఉన్నా అనమాట. సో, ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే నేను కుక్కర్‌లో పప్పు పెట్టేశాను. దాని పని అది చేసుకుంటుందనమాట. సో, ఇక్కడైతే పాలు చూడండి పొంగుతున్నాయి కదా! సో, ఇక్కడైతే ఇంకా కాఫీ కలిపేస్తున్నాను. పాలైతే ఒక 2 బౌల్స్‌కి ఉన్నాయండి. యెస్టర్‌డే మార్నింగ్‌వి, ఈవినింగ్‌వి. అందుకని చెప్పి 2 కాంచేస్తున్నాను. ఫస్ట్ కొద్దిగా కాఫీ తాగేస్తాము. మిగిలిన పాలని తోడు పెట్టేస్తాననమాట. మా ఇంట్లో బటర్ మిల్క్ ఎక్కువగా తీసుకుంటామండి. అందుకే కంపల్సరీ పెరుగు తోడు పెట్టాలి డైలీ. కొంచెం ఎక్కువగానే పెడతాను. సో, ఇక్కడైతే నాకు మా హస్బెండ్‌కి కాఫీ కలిపేస్తున్నాను. మా హస్బెండ్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయేలోపు నేను కొన్ని పనులైతే చేసేసుకుంటానండి మార్నింగే. తర్వాత ఇక్కడ ఇంక కాఫీ కలిపేసుకుంటున్నాము. చూసారు కదా! చింత చిగురు పప్పు పెట్టేశాను. సామాన్లన్నీ నైట్ బౌల్స్ వాష్ చేసుకున్నవన్నీ సర్దేసుకున్నాను. తర్వాత కాఫీ కలిపేసుకుంటున్నాను. మనం ఇలా నైటే అన్నీ రెడీగా చేసుకొని నైటే డిసైడ్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే ఏం చేయాలి అన్నది. కొంచెం వర్క్ కూడా త్వరగా అయిపోతుంది. మనకు కూడా హడావిడి అనిపించదు, టెన్షన్ అనిపించదనమాట. సో, ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ వెనకాల మాకు ఇక్కడ కొంచెం చిన్నగా బాల్కనీ ఉంటుందండి. కొంచెం చల్లగా ఉంటుంది. మార్నింగ్ టైం మాత్రమే అనమాట.
సో అందుకని చెప్పి నేను మా హస్బెండ్ ఇక్కడ కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ కాఫీ తాగేస్తాము. ఎందుకంటే మార్నింగ్ ఇప్పుడు మా హస్బెండ్ చూడండి వెళ్తారు. మరి తన వర్క్స్‌ని బట్టి అండి, వర్క్స్ ఉంటే ఇంటికి కూడా రారనమాట. ఎప్పుడో ఈవినింగ్ 6, 7 అవుతుంది. పిల్లలైనా అంతే కదండీ! మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 6కి, 7కి అట్లా వస్తారు. మా ఇంట్లో హస్బెండ్, పిల్లలు మాత్రం ఇదే టైమింగ్ అండి. మార్నింగ్ వెళ్తున్నారనుకోండి ఈవినింగ్ వస్తారనమాట. సో ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాతే మా ఫ్యామిలీ అంతా కలిసి కాసేపు మాట్లాడుకోవడం అలా ఉంటుంది. అంటే ఈవినింగ్ కూడా రాగానే పిల్లలు కొంచెం పనులు ఉంటాయి కదా! సో నైట్ నేను నెక్స్ట్ డేకి ఏం కావాలో రెడీ చేసుకుంటాను కదా! ఆ టైంలో కొంచెం అందరం కలిసి మాట్లాడుకుంటాము. మార్నింగ్ అయితే నేను, మా హస్బెండ్, పిల్లలు ఇట్లా మార్నింగ్ కూడా మాట్లాడుకుంటామనమాట. సో ఈ కొద్దిగా టైమే అండి ఫ్యామిలీ మొత్తం కలిసి స్పెండ్ చేయడానికి టైం ఉండేది మనకి. సో మా ఇంట్లో అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కాఫీ కొంచెం వేడిగా ఉందని చెప్పి నేను మధ్యలో బాదం పప్పును కూడా పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇదండి మార్నింగ్ అయితే కొంచెం కిచెన్లో పప్పు పెట్టేసి వచ్చాను కదా, చింత చిగురు పప్పు చేస్తున్నాను. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, చూడండి, చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను పప్పుని, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే ఇంకా నేను మా హస్బెండ్ కాసేపు మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఒక సైడ్ బాదం పప్పుని పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ అయితే మనం నైట్ ఇలా చేసుకున్నామంటే హడావిడి లేకుండా కొంచెం ఆరాంగా చేసుకోవచ్చండి. చూసారా, ఇక్కడైతే కాఫీ తాగడం అయిపోయింది. ఇంకా బాదం పప్పు కూడా పీల్ ఆఫ్ చేసి పెట్టేసి టేబుల్ మీద పెట్టేస్తానమాట. పిల్లలు ఒకరి తర్వాత ఒకరు రెడీ అయ్యాక తినేస్తారు. మా హస్బెండ్ అయితే స్నానం చేసిన తర్వాత ఒకేసారి బాదం పప్పు తినేసి ఇంకా వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడైతే నేను పప్పు చేసేటప్పుడు కొంచెం పొంగిపోయిందనమాట. అది నేను వెంటనే వాష్ చేసేసుకుంటాను. మనం అలా వాష్ చేయకుండా అలానే వంట చేసామనుకోండి, ఆ స్టవ్ వేడికి మనం బర్నల్ వెలిగిస్తాం కదండి, ఆ వేడికి అది బాగా ఆరిపోయి ఎండిపోయి తర్వాత మనం క్లీన్ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. మనం వెంటనే ఎలాగో మన కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకునే క్లాత్ ఉంటుంది కదా, అది తడిపేసి ఒకసారి ఆ తడి క్లాత్ తోటి తుడిచేసుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది, మనకు కూడా క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అనిపించదు. ఇది వచ్చేసి నైటే నేను పొంగల్కి రైస్ పెసరపప్పు నానబెట్టేసుకున్నాను కదా, అది అనమాట. సో ఇక్కడైతే ఇంకా పప్పు అయిపోయింది కదా, పప్పులో ఇంకా చింత చిగురు వేయాలి కదా ఇంకా. సో అందుకని చెప్పి ఇక్కడ చింత చిగురు నేను నైటే ఇలా కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను కదా, అంతా మొత్తం క్లీన్ చేసుకొని ఇప్పుడు ఆ చింత చిగురిని ఒక స్ట్రెయినర్లో వేసుకుంటున్నాను. వేసేసుకొని ఒకసారి వాష్ చేసుకున్నాం అనుకోండి, ట్యాప్ కింద వాష్ చేసుకున్నాం అనుకోండి, ఈ స్ట్రెయినర్కి కింద హోల్స్ ఉంటాయి కదండి, దాని ద్వారా ఇందులో ఏదన్నా డస్ట్ కానీ ఏమైనా చిన్న చిన్న పుల్లలు కానీ డస్ట్ కానీ ఉన్నా కానీ మనం వాష్ చేసేటప్పుడు అవన్నీ ఆ స్ట్రెయినర్ ద్వారా వెళ్ళిపోతాయి అన్నమాట. సో నేనైతే ఇలా స్ట్రెయినర్లో వేసి వాష్ చేసేసుకుంటాను. కొంచెం ఆకుని మనం చేతితోటి బాగా కలుపుకుంటూ వాష్ చేసుకోవాలి. సో అది వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోవాలని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు పొంగల్ కూడా కుక్కర్లో పెట్టేసామంటే అది కూడా టైం పడుతుంది కదండి, ఆ పొంగల్కి అని చెప్పి నేను ఇక్కడ పచ్చిమిర్చి అంటే గ్రీన్ చిల్లీస్ని ఇక్కడ ఇలా చీల్చి పెట్టేసుకుంటున్నాను. ఒక 7 to 8 గ్రీన్ చిల్లీస్ మనం పొంగల్ చేసేటప్పుడు పోపులో వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనం బయట హోటల్స్లో తెచ్చుకున్నప్పుడు కూడా బయట కూడా పచ్చిమిర్చి వేస్తారు కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. పెప్పర్ పౌడర్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్, అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను, అండ్ పెప్పర్ని ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాను, జీలకర్ర కూడా రెడీగా పెట్టుకున్నాను, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఇవి మాత్రమే అండి మనం పోపుకు వేసుకునేది. రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ కుక్కర్లో ఆయిల్ హీట్ అయిపోయేలోపు వంట కూడా మనం పొంగల్ కూడా త్వరగా పోపు పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను, అండ్ క్రష్ చేసుకున్న పెప్పర్ వేసుకున్నాను. జీలకర్ర మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే పొంగల్ అంత టేస్ట్ వస్తుందండి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని కొంచెం 1 నిమిషం అలా వేయించుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత ఈ బియ్యం పెసరపప్పు వేసుకుంది కదా, ఇది కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టినామంటే కుక్కర్లో అడుగు అంటేస్తుంది అనమాట అంతా. సో ఇక్కడైతే నేను 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. ఈ క్వాంటిటీలో చేసుకుంటేనే మనం టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మొత్తం ఒకసారి వేయించేసుకున్నాను కదా, ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. నేను వచ్చేసి 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్ పెసరపప్పు, టోటల్గా 3 గ్లాసెస్ తీసుకున్నాను కదా, 3 గ్లాసెస్కి గాను నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. అంటే 1 గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. సో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని తర్వాత ఇందులో మొత్తం కలిపేసుకోవాలండి. ఇందాక వేయించుకున్నాం కదా, కింద అడుగునంతా అతుక్కుంది కాబట్టి మనం ఒకసారి గరిటెతోటి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా వాటర్ వేసేసి కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇందులోనే. ఒకసారి సాల్ట్ వేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోండి. ముందే సాల్ట్ ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి మనం తినలేమన్నమాట అసలు. ఒకవేళ తక్కువైనా మరీ అయినా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరీ ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను.
తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఓన్లీ 2 విజిల్స్ మాత్రమే రానివ్వాలి. 3 విజిల్స్ పెట్టామనుకోండి పొంగల్ గట్టిగా అయిపోతుంది. ఓన్లీ 2 విజిల్స్ వస్తే చాలు. నైట్ అంతా నానబెట్టేసుకున్నాను కాబట్టి ఓన్లీ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పొంగల్ పెట్టేశాను కదా, పప్పు ప్రెషర్ పోయింది కదా, మూత తీసేసి ఇప్పుడు ఇందులో నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు రెడ్ చిల్లీ పౌడర్తోనే చేసుకోండి, ఎందుకంటే గ్రీన్ చిల్లీస్తో చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అస్సలు అంత బాగోదన్నమాట. కంపల్సరీగా చింత చిగురు పప్పుని రెడ్ చిల్లీ పౌడర్తోనే చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను 3 స్పూన్స్ వేసుకున్నానండి రెడ్ చిల్లీ పౌడర్. ఇది కొంచెము కారంగా పుల్లగా ఉంటేనే పప్పు టేస్ట్ బాగుంటుంది. తర్వాత చింత చిగురు కూడా వేసేసుకొని ఇంకొక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఓన్లీ 1 విజిల్ మాత్రమే రానివ్వాలి. ఆకు ఎక్కువగా ఉడకకూడదండి, ఒక విజిల్కి ఆకు మెత్తగా ఉడికిపోతుంది అనమాట. సో 1 కప్ కందిపప్పు తీసుకుంటే 2 to 2.5 కప్స్ చింత చిగురు తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చింత చిగురు పప్పు కారంగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది. పులుపు అన్నది చింత చిగురులో ఉన్న పులిపే అండి, మనం చింతపండు వేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ నైటే నేను గోరుచిక్కుడు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అదొకసారి వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకుంటున్నాను. ఒక సైడ్ పప్పు పెట్టేశాను, ఒక సైడ్ పొంగల్ పెట్టేశాను, ఇంకొక సైడ్ ఇది పెట్టేశానంటే గోరుచిక్కుడు ఇది కూడా అయిపోతుంది. ఇందులో అయితే నేను ఈ చిక్కుడికి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసి ఇలా వాటర్ని ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక్క 2 విజిల్స్ మాత్రమే పెట్టండి. 2 విజిల్స్కే మెత్తగా ఉడికిపోతుంది, మరి ఎక్కువగా పెట్టారనుకోండి బాగోదన్నమాట, అంతా కలిసి ఏమైనా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. సో ఓన్లీ 2 విజిల్స్ పెట్టేసుకోండి. ఇలా ఒక్కొక్క సైడ్ కుక్కర్లో అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి వంట కూడా త్వరగా అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను నైట్ గోరుచిక్కుడు చింత చిగురు అవి నైట్ క్లీన్ చేసుకొని ఇందులో కట్ చేసుకొని పెట్టేసుకున్నాను కదా. సో ఆ కంటైనర్స్ని కూడా నేను ఇక్కడ కుక్కర్స్ విజిల్స్ వచ్చేలోపు ఖాళీగా ఉండకుండా ఆ విజిల్స్ వచ్చేలోపు నేను ఇక్కడ ఈ కంటైనర్స్ని క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా క్లాత్తో తుడిచేసుకుంటున్నాను. చూసారా ఇక్కడ విజిల్స్ వస్తూ ఉన్నాయి. ఇలా క్లాత్తో తుడిచి పెట్టుకున్నాం అనుకోండి, ఈ వాటర్ డ్రాప్స్ అనేవి ఉంటాయి కదా, అవి మరకలాగా పడిపోయి చూడడానికి చాలా డర్టీగా అనిపిస్తుంది. సో అలా పడకుండా ఉండాలంటే మనం క్లాత్ తోటి ఇలా తుడిచేసి కాసేపు గాలికో లేదా ఎండలోనో పెడితే సరిపోతుందన్నమాట. కంటైనర్స్ కూడా నీట్గా ఉంటాయి, చూడడానికి స్మెల్ కూడా రాకుండా ఉంటాయన్నమాట. సో ఇలా ఖాళీగా ఉండకుండా వెంటనే ఈ కంటైనర్స్ని కూడా క్లీన్ చేసి తుడిచేసి పెట్టేసుకున్నాను. చూసారా పొంగల్ ఇక్కడ 2 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా పప్పు కూడా అయిపోయిందండి. ఇంకా గోరుచిక్కుడు ఒకటి ఇంకా విజిల్స్ రాలేదు. పొంగల్ అయిపోయింది, పప్పు అయిపోయింది. ఇప్పుడు పొంగల్కి చట్నీ చేసుకోవాలి కదా, అందుకని చెప్పి ఇక్కడ నేను ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులో పల్లీలు వేసుకొని అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని ఒక టీ స్పూన్ చాలండి, ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి అన్నమాట. పల్లీలు పచ్చిమిర్చి 2 ఒకేసారి వేయించుకుంటేనే టైం కలిసి వస్తుంది, చేసుకున్న తర్వాత కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే గోరుచిక్కుడు 2 విజిల్స్ వచ్చేసాయి, అది కూడా ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ అయితే ఇక్కడ చట్నీకి వేయించుకుంటున్నాను. మనం మామూలుగా అయితే పల్లీలను 1 కిలో పల్లీలు తెచ్చుకున్న తర్వాత వేయించి పెట్టుకున్నాం అనుకోండి బాక్స్లో, పచ్చిమిర్చి మాత్రమే వేయించుకోవచ్చు, ఎందుకంటే పల్లీలు వేగడానికి టైం పడుతుంది, పచ్చిమిర్చి అయితే త్వరగా వేగిపోతుంది. నేనైతే అలానే చేస్తాను, కాకపోతే ఇక్కడ అయిపోయినాయండి, నేను ఇంకా గ్రాసరీస్ తెచ్చుకోవాలని చెప్పి ఇంకా వేయించుకోలేదన్నమాట. సో అప్పటికప్పుడు వేయించుకుంటున్నాను. ఇందాకైతే 1 స్పూన్ ఆయిల్ వేసాను కదా, అలా వేసి వేయించుకుంటాను. తర్వాత రైస్ కుక్కర్లో రైస్ కూడా వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను, అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. సో అక్కడ రైస్ కూడా పెట్టేశాను. ఒక 10 మినిట్స్ తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేశానంటే రైస్ అన్నది కొంచెం పొడి పొడిగా మెత్తగా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ ఈలోపు పల్లీలు కూడా చల్లారిపోయాయి కదా, ఇందులో సాల్ట్, చింతపండు పేస్ట్, వెల్లుల్లి వేసుకొని చట్నీ కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, రోల్లో రుబ్బుకుంటాం కదా, రుబ్బు రోల్లో బరకగా అలా వస్తుందన్నమాట. ముందే వాటర్ వేసి గ్రైండ్ చేస్తే అలా వస్తుంది మనకి, చూడడానికి కానీ టేస్ట్ కానీ. సో ఇక్కడ చూడండి చింతపండు పేస్ట్ రెడీగా చేసుకోవడం వల్ల మనకి ఎంత టైం సేవ్ అవుతుందో. నేనైతే చింతపండు పేస్ట్ని మాత్రం 1 మంత్కి సరిపడా వేసుకుంటాను, చాలా త్వరగా అయిపోతుంది. పప్పుకి, సాంబార్కి, చట్నీలకి, పులుసు కూరలకి అన్నిటికీ యూస్ చేస్తాం కాబట్టి. సో వెల్లుల్లిని కూడా నేను పీల్ ఆఫ్ చేసి పెట్టుకుంటానండి ముందే. ఇవి అక్కడ నేను చూపిస్తున్నాను కదా, అవి ముందు రోజు పీల్ ఆఫ్ చేసుకున్నవి. ఇక్కడ నేను ఈ పని చేసుకుంటున్నాను కదా, ఆ రోజు కూడా పని అంతా అయిపోయిన తర్వాత వెల్లుల్లిని మరీ పీల్ ఆఫ్ చేసుకొని ఆ కంటైనర్కి ఫుల్గా వేసేసుకున్నాను అనమాట. చూసారా ఇక్కడ చట్నీ చేయడం అయిపోయింది. మనం టీవీ చూసేటప్పుడు లేదా మొబైల్ చూసేటప్పుడు వెల్లుల్లిని పీల్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, మనకి టైము సేవ్ అవుతుంది, మనకి వెల్లుల్లిని కూడా పీల్ ఆఫ్ చేసి రెడీగా పెట్టుకున్నట్టు ఉంటుంది. అంటే మనం అదే పనిగా పని చేయాలనిపించదు అనమాట. సో టీవీ చూసేటప్పుడు, మొబైల్ చూసేటప్పుడు చేశారనుకోండి, మీకే తెలియదు ఇన్ని వెల్లుల్లి పీల్ ఆఫ్ చేసుకున్నానా నేను అని చెప్పి.
సో ఇక్కడ మిక్సీ జార్ కూడా వాష్ చేసి పెట్టుకున్నాను అని చూపిస్తున్నాను. కొన్ని చిన్న చిన్న కంటైనర్స్ అయితే అప్పటికప్పుడు వాష్ చేసుకుంటానండి. కుక్కర్స్, కడాయిస్ అలాంటివి అయితే కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత వాష్ చేసి పెట్టేసుకుంటాను. సో ఇక్కడ చూసారా పొంగల్ అయితే అయిపోయింది. ఎంత మెత్తగా వచ్చింది చూడండి. 2 విజిల్స్కి బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకొక విజిల్ పెట్టామనుకోండి గట్టిగా అయిపోతుందన్నమాట పొంగలు. ఇది కూడా కొంచెం చల్లారితే కొంచెం చిక్కబడుతుంది ఇంకా. సో ఇక్కడైతే పొంగల్లో నేను ఆల్రెడీ ఇంతకుముందు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను కదా కుక్కర్లో స్టార్టింగ్లో. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ కాదు నెయ్యి అండి, గీ వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. మనం చేసే ముందు పొంగల్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా పైన ఇంకొక స్పూన్ వేసుకుంటే ఆ పొంగల్ టేస్టే చాలా బాగుంటుందండి. మీరు పొంగల్లో కావాలంటే మీరు రైస్, పప్పు వేయించుకుంటాం కదా, అక్కడ పసుపు కూడా వేసుకొని వేయించుకోండి. మీకు కలర్ కోసం కావాలనుకుంటే. పసుపు హెల్త్కి కూడా మంచిదండి. కానీ మా పిల్లలకి నచ్చదనమాట. అలా ఎల్లోయిష్ కలర్లో ఉంటే పొంగల్ నచ్చదంటారు. అందుకే నేను పిల్లల కోసం వేయనమాట. నాకైతే నచ్చుతుంది. అలాగే పొంగల్లో జీడిపప్పు వేసుకుంటే కూడా బాగుంటుంది. నేను పిల్లల కోసం వేయనంతే. నాకు మా హస్బెండ్కి అయితే పొంగల్లో జీడిపప్పు ఇష్టం అనమాట. సో ఇక్కడైతే ఇంకా చింత చిగురు పప్పు అయిపోయింది చూసారా. 1 విజిల్కే చింత చిగురు ఆకు అన్నది మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నేను రాక్ సాల్ట్ వేసేసుకొని స్మాషర్ తోటి స్మాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పప్పు గిత్తితోటి నేను అననండి. ఎందుకంటే ఇది కుక్కర్లో పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. మరి పప్పు గిత్తితోటి ఎక్కువసేపు అనుకున్నాం అనుకోండి పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట పప్పు. సో స్మాషర్తో ఇలా లైట్గా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. చింతపండు వేయకూడదండి. ఇందులో రెడ్ చిల్లీ పౌడర్, చింత చిగురు ఎక్కువగా పడాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇక్కడ చింత చిగురు పప్పు అయిపోయిందండి. ఎలా చేశానో చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకేం లేదండి, మామూలుగా పప్పుకు మనం ఎలా పోపు పెట్టుకుంటామో అలా పోపు పెట్టేసుకోవాలంతే. ఇక్కడైతే కడాయిలో నేను ఇందాక పల్లీలు వేయించుకున్నాను కదా చట్నీకి, అదే కడాయిలో నేను ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకొని వేయించుకున్నాను. ఆనియన్స్ కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చాక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అలాగే ఇంగువ కూడా వేసుకున్నాను. కొద్దిగా ఇంగువ వేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. ఇలా వేసుకొని వేయించేసుకొని మొత్తము ఈ చింత చిగురు పప్పులో వేసుకొని కలిపేసుకోవడమే. పోపు మాత్రం కంపల్సరీగా ఇలా రెడ్డిష్ కలర్లో వేయించుకోండి. ఆ టేస్టే సూపర్గా ఉంటుందండి, అసలు చాలా బాగుంటుంది. ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు కదా, చూశారు కదండి చింత చిగురు పప్పు నేను ఎలా చేస్తానో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కూడా చెప్పండి. చాలా సింపుల్ అండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇందులో చూపించిన చింత చిగురు పప్పు అన్నది. సో ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మనం వంట చేసిన వెంటనే ప్రతిదీ ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకొని వెజల్స్ అన్నీ అంటే బౌల్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన కిచెన్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. చూసారా గోరుచిక్కుడు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. వాటర్ కూడా కొద్దిగా ఉన్నాయి చూడండి. నేను కొంచెమే వాటర్ వేసి ఉడికించుకుంటాను. ఇక్కడైతే ఇంకా బాబుకి పొంగల్ చట్నీ పెట్టించేసాను. బాబుకి పెట్టించిన వెంటనే ఇంకా నేను ఇక్కడ ఇదేంటి హాట్ బాక్స్లో తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది చల్లారేసరికి గట్టిగా అవుతుంది కదా, అందుకని హాట్ బాక్స్లో పెట్టుకున్నామంటే వేడిగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాబు టిఫిన్ చేసేలోపు క్యారెట్స్ కట్టమంటే బాక్స్ కట్టిస్తున్నాను బాబుకి. ఇక్కడ రైస్లో కొద్దిగా నెయ్యి వేశాను, అలాగే దాని మీద కొద్దిగా చింత చిగురు పప్పు వేశాను. మనం బాక్స్కి కట్టించేటప్పుడు కర్రీస్ కానీ పప్పు కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసి కలిపి పెడితే పిల్లలకి తినడానికి టేస్ట్ బాగుంటుందండి. ఆరిపోయినట్టు అనిపించదు అనమాట. మనం లైట్గా వేసామనుకోండి ఆరిపోయినట్టు అనిపిస్తుంది. సో పప్పు వేసి నెయ్యి వేసి కలిపిచ్చేసి పైన కొంచెం మ్యాంగో పికిల్ వేయమంటే వేసి ఇచ్చేసాను. అది కూడా రెడీ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ గోరుచిక్కుడు ఉడికించేసుకున్నాను కదా, దానికి పోపు వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకొని ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ ఆనియన్స్ కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోండి, త్వరగా వేగిపోతాయి. ఇక్కడ ఆనియన్స్లో సాల్ట్ వేసుకున్నాను, గోరుచిక్కుడులో సాల్ట్ వేసి ఉడికించుకున్నాను. ఫైనల్గా నేను ఇందులో కొబ్బరి పొడి వేస్తాను కదా, అందులో కూడా సాల్ట్ ఉంటుందండి. సో ఇక్కడ మనం అది గుర్తు పెట్టుకొని సాల్ట్ని కొద్దిగా వేసుకోవాలి చూసుకొని. చూసారా ఇక్కడ ఆనియన్స్ కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చాయి కదా, ఇందులో పసుపు కూడా వేసుకొని 1 నిమిషం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. తర్వాత మనం గోరుచిక్కుడు ఉడికించుకున్నాం కదండి, అందులో కొద్దిగా వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వేయకుండా ఒక చిల్లుల గరిటెతోటి స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవాలి. మనం వెజిటేబుల్స్ ఉడికించుకునేటప్పుడు కొద్దిగా అందులో సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి, అందులో ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కడికి పోవండి, అక్కడే ఉంటాయి. సాల్ట్ లేకుండా ఉడికించుకోకూడదు, కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోండి వెజిటేబుల్స్ ఏవైనా సరే. సో ఇలా గోరుచిక్కుడు వేసేసుకొని ఈ ఆయిల్లో ఈ గోరుచిక్కుడిని ఒక 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఈ ఉడికించిన గోరుచిక్కుడు ఆయిల్లో ఎంత వేయించుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది.
సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసి ఉడికించుకున్నాను కాబట్టి ఇక్కడ మరీ వేయట్లేదు ఇంకా. ఇప్పుడు ఇందులో నేను కొబ్బరి పౌడర్ అండి, ఇది నేను రెడీ చేసి పెట్టుకున్నది. ఆల్రెడీ నేను ఒక వీడియోలో పౌడర్స్ పేస్ట్లు చేసుకున్నాను కదా, ఒక వీడియో చూపించాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ పౌడర్ అయితే నేను ఒక హాఫ్ కేజీ కొబ్బరి తెచ్చి పౌడర్ చేస్తే ఒక 15 డేస్ కూడా రాదండి, అంత ఎమ్మీగా ఉంటుంది ఇది. మా హస్బెండ్ అయితే వేడి వేడి రైస్లోకి కొబ్బరి పొడి నెయ్యి వేసుకొని తింటాడు. నిజంగా చెప్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకా అసలు ఈ కర్రీస్ కానీ పప్పు సాంబార్ మీద విరక్తి వచ్చేస్తుంది అనమాట. ఆ కొబ్బరి పొడి అంత టేస్ట్ ఉంటుంది. ఎంత కొబ్బరి పొడి వేశాను నేను, ఎంత వేసినా కానీ మా హస్బెండ్ తక్కువ అయింది, ఇంకొంచెం వేయి అని అంటారు తాలింపుల్లో. ఇప్పుడు మీరే చూసారు కదా, 4-5 స్పూన్స్ వేసాను నేను కొబ్బరి పొడి. ఇందాకే పాలు వచ్చాయండి, ఆ పాలు కూడా పక్కన పెట్టేశాను. అండ్ వెనకాల వచ్చేసి నేను ఒక గ్లాస్ కాఫీ పెట్టుకుంటున్నాను అని చెప్పి చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి తోడు పెట్టాలి, అవి కొంచెం వేడి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడేస్తానమాట. సో ఇక్కడైతే ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు తాలింపు రెడీ అయిపోతుంది. ఇలా కొబ్బరి పొడిని కూడా మీరు రెడీగా చేసి పెట్టుకున్నారనుకోండి, ఇది 1 మంత్కి సరిపడా చేసుకోండి, ఏమి పాడవదు, ఫ్రెష్గానే ఉంటుంది. అందులో స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ ఏం తగ్గదనమాట. నేనైతే అలానే చేసుకుంటాను. కానీ మా ఇంట్లో ఎంత చేసినా కానీ అది ఎక్కువ ఉండేసరికి మా వాళ్ళు ఎక్కువగా తినేస్తుంటారనమాట. సో ఇక్కడైతే ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే అండి. ఈ పౌడర్ వల్లనే ఈ తాలింపులు చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఈ పౌడర్ యూస్ చేసి బీట్రూట్ చేశాను, క్యారెట్ చేస్తాను, గోరుచిక్కుడు చేస్తాను, ముల్లంగి చేస్తాను, చాలా రకాల తాలింపులు చేస్తానండి. వేటిలోకైనా కూడా చాలా బాగుంటుంది ఇది. సో ఇక్కడైతే ఇంకా తాలింపు అయిపోయింది. చూసారా, మా బాబు అంటే ఈరోజు పాప వెళ్ళలేదులేండి. ఒకవేళ పాప వెళ్ళినా కానీ వాళ్ళిద్దరు వెళ్ళేలోపే నేను బ్రేక్ఫాస్ట్, పిల్లల లంచ్ బాక్స్, ఆఫ్టర్నూన్ మాకు లంచ్ అన్నీ రెడీ చేసేస్తానమాట. సో ఇక్కడైతే ఇంకా బాబు వెళ్తూ ఉన్నాడనమాట కాలేజ్కి. ఇంకా బాయ్ చెప్పేస్తున్నాను బాబుకి. తను కీస్ మర్చిపోయాడు, అందుకే కీస్ ఇస్తున్నాను. సో బాబుకి అయితే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా బాబుకి అయితే బాక్స్ కట్టించేసాను, బ్రేక్ఫాస్ట్ చేసేసాడు. ఇంకా తినేసి బాక్స్ తీసుకొని కాలేజ్కి అయితే వెళ్తున్నాడు అనమాట. యాక్చువల్గా పాప వెళ్తుందని చెప్పి నేను గోరుచిక్కుడు తాలింపు చేశాను. అంటే ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా నేను చేసేదాన్ని. సో మార్నింగే చేస్తే పాప బాక్స్కి కూడా తీసుకెళ్తుంది కదా అని చేశాను. కాకపోతే అనుకోకుండా కొంచెం వర్క్ పడిందనమాట పాపకి, అందుకని చెప్పి ఆగిపోయింది, ఇంకా వెళ్ళలేదు కాలేజ్కి ఆ రోజు. సో బాబు అయితే కాలేజ్కి వెళ్ళిపోయాడు. ఇందాక స్టవ్ మీద పాలు పెట్టేశాను కదా నేను, అవి కూడా పొంగొచ్చేసాయి. ఇంకా ఈ పాలు కూడా ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇందాక కాఫీ పెట్టుకున్నానని చెప్పాను కదా, బాబు వెళ్ళిపోయాడు. ఇంకా నేను కాఫీ కలిపేసుకొని తాగుతున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి కొంచెం హెవీ వర్క్ అయిపోయిందండి ఈరోజు చెప్పాలంటే. నేను ఇక్కడ ఫాస్ట్ మోడ్లో మీకు మధ్య మధ్యలో వీడియోని పాస్ చేస్తూ ఆన్ చేసుకుంటూ చేస్తానన్నమాట వీడియో. మీకు అలా చేసుకుంటూ కూడా ఫాస్ట్ మోడ్లో చూపిస్తేనే ఇంతసేపు పట్టింది వీడియో. అలాంటి నేను నిజంగానే వర్క్ చేస్తే నాకు ఎంతసేపు పడుతుంది మీరే ఆలోచించండి. సో బాగా టైర్డ్ అయిపోయాను. నాకు చెప్పాలంటే సాటర్డే నుంచి నాకు ఇలాగే ఉంది, ఎందుకో ఇంట్లో వర్క్ ఎక్కువ అయిపోతుందండి. యూట్యూబ్ కూడా నాకు వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవన్నీ ఇవ్వాలంటే ఒక 3 అవర్స్ టైం పడుతుంది. సో ఇక్కడైతే నేను ఏం చూపిస్తున్నానంటే ఒక కాఫీ కలిపేసుకొని తాగేస్తున్నానండి. ఈలోపు ఈ సోఫాలో ఉన్న కవర్స్ అన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేశాను. ఈ దివానా మీద ఉన్న కూడా తీసేయాలి. ఇంకా ఫస్ట్ కాఫీకి ఇక్కడ పాలు పొంగొచ్చేసాయి కదా, అందుకని చెప్పి కాఫీ కలిపేసుకున్నాను. ఇంకా సోఫాలో కొన్ని బట్టలు ఉన్నాయి కదా, బయట కూడా ఉన్నాయండి, అవి కూడా తెచ్చి లోపల వేస్తే అవన్నీ ఫోల్డ్ చేయాలి. బట్టలన్నీ ఫోల్డ్ చేసి షెల్ఫ్లో సర్దాలి. అండ్ ఇక్కడైతే నేను బెడ్షీట్స్ కూడా ఒక 3 రౌండ్స్ పడుతుందండి వేయడానికి. అంటే 3 టైమ్స్ వేయాలన్నమాట బెడ్షీట్స్ కూడా. ఇక్కడైతే ఇంకా పాప చైరు టీపాయిని పైకి పెట్టేస్తుంది బండలు తుడచడానికి అని చెప్పి. మార్నింగ్ బాబు కసు ఊడ్చేశాడు, పాప తుడిచేస్తుంది. వీక్లీ ట్వైస్ తుడుస్తారండి. మామూలుగా డైలీ అయితే ఒకరోజు పాప ఒకరోజు బాబు కసు ఊడ్చేస్తారు లోపల. బయట అయితే మా హస్బెండ్ చేస్తారు. నిజంగా చెప్తున్నా అండి, ఇంట్లో హస్బెండ్ పిల్లలు కూడా మనకు కొంచెం హెల్ప్, చిన్న చిన్న పనులండి, ఒక్కసారి అట్లా హెల్ప్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వాళ్ళకి హెల్ప్ చేశారనుకోండి, మనకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. టైర్డ్ అనిపించదు అనమాట. అయినా ఎన్ని పనులు చేస్తుంటాం కదా మనం ఇంట్లో. సో ఇక్కడైతే బట్టలు బెడ్షీట్స్ వేసాను మిషన్కి. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మీకు. చింత చిగురు పప్పు చేశాను, గోరుచిక్కుడు తాలింపు చేశాను, తర్వాత పాలు కూడా వచ్చేసాయి కాబట్టి అవి కూడా కాంచేసాను. ఒక పని అయిపోయింది. మామూలుగా అయితే పాలు అతని కోసం వెయిట్ చేయాలి, ఇంకా రాలేదే అంటే మనము వేరే పనులు చేసుకోవడానికి ఉండదన్నమాట. నేను ఇంకా బాత్కి వెళ్ళాను, స్నానానికి వెళ్ళాను అనుకోండి, తను పిలుస్తాడు, ఒక 2-3 సార్లు పిలిచి వెళ్ళిపోతాడు, మరి పాలు ఉండవు, అది ఇబ్బంది అనమాట. సో ఇక్కడ పాలు కూడా కాంచేసాను. ఇక్కడ ఇవైతే పాలు గోరువెచ్చగా అయిపోయాయండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత తోడు వేసేసుకుంటాను.
కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడు వేసుకుంటే మంచిగా తోడుకుంటుంది. ఇది వచ్చేసి నైటు బటర్ మిల్క్ తాగాం కదండి, అప్పుడు పెరుగు అది బయట తెప్పించాను అనమాట. పెరుగు లేదని చెప్పి ప్యాకెట్స్ తెప్పించాను. ఆ పెరుగు కొద్దిగా తీసి నేను ఇలా గ్లాస్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. అది చాలా ప్యాకెట్ పెరుగు కదా, చాలా గట్టిగా ఉంది, అతుక్కుపోయింది గ్లాస్లో. సో ఒకసారి పెరుగు తోడు వేసిన తర్వాత ఇలా మొత్తం కలిపేసుకుంటే పెరుగు అన్నది మంచిగా తోడుకుంటుంది అనమాట. చూసారు కదండి, మార్నింగ్ పిల్లలు వెళ్ళేలోపే నాకు ఎంత వర్క్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఇంకా చాలా వర్క్ ఉంటుందండి. ఇంతటితో అయిపోయింది అనుకోకూడదు. ఇక్కడ అయింది ఓన్లీ కుకింగ్ మాత్రమే అయిపోయింది. కుకింగ్ చేయడానికే ఇంతసేపు పట్టింది అనమాట నాకు. సో ఓవరాల్గా నా కిచెన్ ఇలా సర్దేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా బౌల్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. సో ఇక్కడైతే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇందాక నేను కాఫీ తాగిన తర్వాత మిషన్ వేసేసాను, పాలు కాంచేసాను, కిచెన్ కౌంటర్ టాప్ మీద కొంచెం క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత హెయిర్కి ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఒక 1 అవర్ అలా పెట్టుకుంటానమాట. ఈలోపు ఇంకా సామాన్లన్నీ వాష్ చేద్దామని చెప్పి ఇక్కడ కిచెన్లోకి వచ్చి ఇక్కడ బౌల్స్ అన్నీ ఆల్రెడీ నేను ఇవన్నీ తిక్కి పెట్టేసుకున్నానండి. ఒకసారి అన్నీ విమ్ లిక్విడ్ కాబట్టి ఆరిపోయినా కూడా మరకలు ఏం పడవండి. అదే సోప్ అయితే, ఎక్సో సోప్ ఏదైనా సోప్ అయితే అలా అన్నీ తిక్కి పెట్టుకున్నాం అనుకోండి, మరకలు పడిపోతాయి. మనం కడిగినా కూడా అంటే వాష్ చేసిన తర్వాత కూడా అవి మరకల్లాగా కనిపిస్తాయి, ఆరిన తర్వాత మరకల్లాగా కనిపిస్తాయి అన్నమాట. అందుకనే నేను సోప్ యూజ్ చేయనండి, లిక్విడే యూజ్ చేస్తాను ఎక్కువగా. ఇలా లిక్విడ్తో అయితే మనం అన్నీ ఒకసారి లిక్విడ్ అప్లై చేసి ఇలా స్క్రబ్ చేసి పక్కన కౌంటర్ టాప్ మీద పెట్టుకున్నాం అనుకోండి, అన్నీ ఒకేసారి ఇలా చేతితోటి రబ్ చేసుకుంటూ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట. చూసారా, నేను మార్నింగ్ ఆల్రెడీ వంట చేసుకుంటూ కొన్ని వాష్ చేసుకున్నాను, తర్వాత మరి ఎన్ని వాష్ చేశాను చూసారా. ఇవన్నీ వాష్ చేసిన తర్వాత నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను బాత్ చేసిన అంటే స్నానం చేసిన తర్వాత తింటానండి, కానీ ఇక్కడ టైం ఎక్కువ అయిపోయింది అనమాట. ఆల్రెడీ 10:10:30 అయిపోయింది. నేను ఇంకా కొన్ని మధ్య మధ్యలో వీడియోస్ తీయలేదండి, చాలా పని చేశాను. సో అందుకని చెప్పి లేట్ అయిపోయింది. అందుకే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పాప అయితే సోఫా మీద దివానా మీద కవర్స్ పాపం తనే వేసేసింది, బండలు తుడిచేసి కవర్స్ అన్నీ వేసేసింది అనమాట. నేనైతే బయట ఉన్న బట్టలన్నీ తెచ్చి లోపల వేసి ఇంకా బయట ఒక ట్రిప్ అయిపోయినాయి కదా బెడ్షీట్స్, ఆ బెడ్షీట్స్ అన్నీ ఆరబెట్టేశాను. ఇంకా బ్యాక్ సైడ్ ఎక్కువగా ఎండ వస్తుందని చెప్పి బ్యాక్ సైడ్ ఆరబెట్టానండి ఎక్కువ బెడ్షీట్స్. సో పాప అయితే కవర్స్ అన్నీ వేసేసింది సోఫా మీద అండ్ దివానా మీద. ఇంకా మిషన్లో సెకండ్ రౌండ్ వేశాను. అక్కడ ఇంకా కింద కొన్ని బెడ్షీట్స్ ఉన్నాయి, అదొక ఇంకొక రౌండ్ వేయాలని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ. టోటల్గా బెడ్షీట్స్ క్లీన్ చేసేటప్పుడు బెడ్షీట్స్ కానీ కర్టన్స్ కానీ క్లీన్ చేయాలంటే నాకు ఒక 3 టైమ్స్ వేయాల్సి వస్తుంది మిషన్ అన్నది. సో ఇంకా ఫైనల్గా దోశకి ఇడ్లీకి నానబెట్టేస్తున్నానండి. రెండు ఒకే రోజు చేసేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనము పొద్దున్నే నేను లంచ్ బాక్స్ ఒకటి చేయాలి, మరి ఆఫ్టర్నూన్ నాకు మా హస్బెండ్కి లంచ్కి ఒక ఐటెం చేయాలి, మరి బ్రేక్ఫాస్ట్కి ఒక ఐటెం చేయాలి. సో ఇలా దోశ ఇడ్లీ వేసుకున్నాం అనుకోండి, పొద్దున్న లేవంగానే పల్లి చట్నీ చేసేసామనుకోండి, పిల్లలకి దోశ, ఊతప్పం, పొంగల్, ఇడ్లీ ఏది కావాలంటే అది చేసి ఇవ్వచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్ మాత్రం కొంచెం ఈజీగా చేసుకున్నాం అనుకోండి, పిల్లలకి లంచ్ బాక్స్ ఒక్కొక్కరికి ఒక ఐటెం కట్టివ్వాలి. ఎందుకంటే బాబు తినే రైస్ ఐటమ్స్ పాప తిందు, పాప తినే రైస్ ఐటమ్స్ బాబు తిండు అనమాట. సో రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసాను అనుకోండి, ఎవరికి కావాల్సింది వాళ్ళకి రైస్ కల్పించేస్తాను. సో ఇలాగా నేను 2 బ్యాటర్స్ ఒకేసారి వేసుకుంటాను. దోశ అయితే బయట గ్రైండర్లో ఆడించుకొస్తాడు బాబు, ఇడ్లీకి అయితే నేను మిక్సీలోనే వేసుకుంటాను. ఇక్కడ ఈ పని చేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యానండి వెళ్ళి. సో ఈరోజు నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.